గత ప్రభుత్వంలో వరి ధాన్యం ఎక్కువ రేటు గురించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. సరే, మరి అదే ప్రభుత్వంలో తక్కువ రేటు గురించి కూడా గుర్తు చేసుకోవాలని టీడీపీ నాయకులు హితవు పలికారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంగళవారం డమ్మాయిపాలెంలో కాకాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ధాన్యం గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన ఏంటంటే మద్దతు ధర లేదన్నాడు. ఆయన పోయింది ఊరికి కాడికి పోయాడు. వైసీపీ వాళ్ళు ఎండ పోసుకొని ధాన్యం కాడికి పోయారు. ధాన్యం కొలవకుండా గుట్టలు ఏమీ లేవు. గుట్టలు పోసి ధాన్యం ఆగిపోయి ఉంటే ధాన్యం కొలవలేదు, గుట్టలు లేవని చెప్పుకోవాలి. ఆయన ధాన్యం కొలిచారు. వాళ్ళ ధరకు వాళ్ళు కొలుచుకుంటున్నారు. కొలిసిన డల్లార్లు కూడా వైసీపీ వాళ్ళే. మొత్తం ఆ గ్యాంగ్ అంతా వైసీపీ గ్యాంగి. దాని గురించి చంద్రమోహన్ రెడ్డి విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు. చంద్రమోహన్ రెడ్డి డల్లారు ఒక్కరు లేరు కొలిచేదానికి. అందరూ ఆయన డల్లార్లు ఆయనే వాళ్ళే కొలుచుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఒడ్లు అంతకు ముందుకి ఇప్పటికి రేటు ఎంత ఉన్నది? మద్దతు ధర వచ్చి 19,530 రూపాయలు, 750 రూపాయలు, 730 ఉన్నది. అది కూడా ఏంటంటే మద్దతు ధర ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఎంతో తక్కువ ధర ఇచ్చింది. 2021లో వచ్చి 10,000 అమ్మేయి, 7,000 అమ్మేయి. 7,000, 10,000 అమ్మినట్లకి ఏంటంటే వాటికి మళ్ళా నిమ్ములు వచ్చి 1,150 కేజీలు కట్టించుకున్నారు. పుట్టికి వచ్చి 860 కేజీలు పుట్టి దానికి ఏంటంటే ఎక్స్ట్రా కట్టించుకున్నారు. అప్పటికన్నా ఇప్పుడేం ఎక్స్ట్రాలు కట్టించుకోవటం లేదు, ఇప్పుడేం చేయటం లేదు. చంద్రమోహన్ రెడ్డిని అనాల్సిన పని కూడా లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా ఒడ్ల గురించి మాట్లాడుతున్నాడు. బీపీటీలకి రేటు తక్కువ ఉన్నది, రేటు పెంచాలా, మద్దతు ధర ఇవ్వాలని. అది నిన్న ఆయన వచ్చినవన్నీ పోయేవన్నీ ఎండపోసిన ధాన్యాలు కాడికి పోతున్నాడు. ఆ వైసీపీ వాళ్ళు కొనుక్కున్న ధాన్యాలకి వాళ్ళే మద్దతు ధర కొనుక్కోవచ్చు కదా. వైసీపీ వాళ్ళు మద్దతు ధర కావాలన్న వాళ్ళే 19,730 రూపాయలు కొనుక్కోవచ్చు కదా. వాళ్ళేమో 16,000కి 17,000కి కొనుక్కొని ఎండపోసుకుంటుంటారు. ఈనాడు పోయామంటే మద్దతు ధర లేదంటుండే. గ్యాస్ ఇవ్వలేదన్నారు, గ్యాస్ ఇచ్చారని చెప్పారు. ఆ నుంచి చూస్తే మామూలుగా భర్త చచ్చిపోయిన వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇవ్వటం లేదన్నారు. గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇవ్వటం లేదన్నారు. 2 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఉంది వీళ్ళదే. ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం ఉంది, ఇప్పుడే ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇచ్చేది కోటా ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా ఈరోజు 16,000 టన్నులు కొనుగోలు చేస్తున్నారు. 2 మిల్లులు ఇక్కడ కూడా ఇచ్చాడు ఆయన. 2 మిల్లులకి ఇక్కడ వాళ్ళు అందరూ తోలుకోమని చెప్పాడు నిన్న కూడా. అది ఈ నూరుకునే ఏదో చెప్పుకొని ఆ మాట ఈ మాట చెప్పుకొని పోవాలంటే ఎట్టు కుదరదు. ఎన్నో రోజులకి మళ్ళీ గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలం మీద పడ్డా. ఏంది అంటే ఊడ్లు ఏదో కొలగొట్టేస్తున్నారంట. ఇక్కడ ఎవరు కొలగొడుతున్నారా అంటే చంద్రమోహన్ అంట. చంద్రమోహన్ రైతుల కోసం ఏదో అసెంబ్లీలో కూడా మాట్లాడి దాని మద్దతు రేటు ఇవ్వాలా, ఇవ్వకుంటే రైతులు నష్టపోతున్నారు అనే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏ రోజన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? 5 ఏళ్ళు నువ్వు ఉండేవు, మంత్రిగా 2 ఏళ్ళు ఉండేవు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉండేవు. ఏ రోజన్నా రైతుల గురించి మాట్లాడావా? మాట్లాడలేదే. ఈరోజు మాత్రం ఆ వైసీపీ వాళ్ళు ఎవరో ఓట్లాండ పెట్టుకో ఉంటే ఆడకొచ్చి అబ్బా రైతులు అన్యాయం అయిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అని మాట్లాడిపోయాడు. సరే, బాగుంది. ఈరి అంట 400 అమ్మారంట. ఎక్కడయ్యా నిరూపిస్తావా? ఒక్క రైతుని తీసుకొచ్చి 400కి నేను కొన్నాను అనేది నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమే. గోవర్ధన్ ఈ బొల్లి మాటలు ఎందుకు నువ్వు మాట్లాడవా? అవి తగ్గించుకోవా ఒకరవా? అదేమంటే అసలు పోయినసారి మీ గవర్నమెంట్లో మద్దతు రేటు ఎంత ఇచ్చారో ఈ గవర్నమెంట్లో ఎంత మద్దతు రేటు ఇస్తున్నారు? 16,500 రూపాయలు మీరు ఇచ్చారు. ఈరోజు మేము ఇచ్చేది 19,730 రూపాయలు ఇస్తున్నాం. ఎంత రిలయన్స్ దానికి దీనికి ఎంత తేడా ఉంది? డబ్బులు 3 నెలలు పడుతుండేది మీ గవర్నమెంట్లో. డబ్బులు పడాలంటే రైతులకి 24 గంటల డబ్బులు పడుతున్నాయి ఈరోజు. ఇది మీకు మాకు తేడా అనేది ఇది. మీరు ఏదేదో కలిబుల్లి మాటలు మాట్లాడి ఏదేదో రైతులు నమ్మేస్తారు, మేము ఏదో చేసేస్తాము అనేది మాత్రం అది కళ. ఇంక అయిపోయింది, మీ సాపర్ అయిపోయింది. క్లోజ్. 11 సీట్లకు వచ్చారు. 0కి రావాలని కూడా ఇంకా మీరు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, మాట్లాడుతున్నట్టున్నారు. చంద్రమోహన్ గురించి ఏదో రోడ్డు పడే బజార్ మనిషి కూడా మాట్లాడదా? ఈ విధంగా నోరు ఆ విధంగా పారేసుకుంటావు. ఎందుకని పారేసుకోవడం నీకేమైనా ఉపయోగమా? జనాలు ఏ విధంగా గమనిస్తున్నారో అన్ని విధాలు గమనిస్తున్నారా?
ఎందుకే గోవర్ధన్ రెడ్డి నువ్వు ఈ విధంగా మాట్లాడడం సాధ్యం ఇదా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. పథకంలో పని పెట్టడం లేదు, 50 కుటుంబాలకి పని అని రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు నిన్న మా ఊరు పర్యటనకు వస్తే దాని గురించి నిన్న విమర్శించారు. ఆ 50 కుటుంబాలు ఎన్ఆర్జీసీలో కాలనీ ఇల్లులు కడుతున్నారు. కాలనీ ఇల్లులు కట్టే వాళ్ళకి ఎన్ఆర్జీసీ ఎట్లా వర్తిస్తుంది? గవర్నమెంట్ అధికారులకు కూడా తెలియదు అదే. ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, వాళ్ళకి జరిగింది అది. మాకు ప్యాకేజీ డబ్బులు 30 కుటుంబాలకు ఆపేశారు. దాని గురించి మాట్లాడితే సన్నం లేదు. దీని గురించి ఆయన మాట్లాడే అర్హత ఆయనకి లేదు. గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్నాము, అప్పుడు చేసిన అక్రమాలను ఇప్పుడు చేద్దాము, రైతులకి సరైన రేటు వచ్చినా కానీ రాలేదని మాట్లాడడం, గతంలో ఆయన చేసిన తప్పిదాలు కానీ లెక్క పెట్టుకుంటా పోతే ఎన్నో ఉన్నాయన్నమాట. నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఒక మండలంలో 1000 మందికి ఆపి ఆ ఉసురు కొట్టుకున్నాడు. కానీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి నైతిక అర్హత కూడా లేదు. ఇప్పుడు కూడా అధికారంలో వాళ్ళే ఉన్నట్టు పంచాయతీలో కూడా పారిశుద్ధ్య విషయంలో కూడా ఎక్కడికంటే ఆడు చేసేసి మేము చేస్తాం మీరేమన్నా చేసుకోకండి అని చెప్పడం ఎంతవరకు సబాబు? ఇప్పుడైనా మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా మాట్లాడించుకోవడం నేర్చుకోవాలి. సంస్కారం ఉన్న మనిషి ఎవరైనా సరే ఎట్లా అంటే అట్లా ఎమ్మెల్యేని పట్టుకొని మాట్లాడడం, ఏదేది మాట్లాడితే ఏముందిలే మనం ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని కూడా మర్చిపోయి అధికార పక్షంలో ఉన్నట్టు కూడా బిహేవ్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు.